సో వన్ మోర్ థింగ్, మీకు అసలు యాక్టర్ నుంచి డైరెక్టర్ అవ్వాలని ఎందుకు అనిపించింది? యాక్టర్ నుంచి డైరెక్టర్ అవ్వలేదండి. యాక్చువల్లీ డైరెక్టర్ ఫస్ట్ ఒక డైరెక్టర్గానే చేశాను నేను. అంటే నా సినిమా ఇండస్ట్రీ అంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో జాయిన్ అయ్యేటప్పుడు ఫస్ట్ ఒక అసిస్టెంట్ డైరెక్టర్గానే జాయిన్ అయ్యాను. సో నా జర్నీ ఒక అసిస్టెంట్ డైరెక్టర్ జర్నీ యాక్చువల్లీ బేసిక్లీ. సో ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసేటప్పుడు నన్ను శేఖర్ గారు చూసి అప్పుడు డాలర్ డ్రీమ్స్లో ఒక పాత్ర చేయడం కానీ ఆనంద్లో చేయడం కానీ అలా స్టార్ట్ అయింది యాక్చువల్లీ. సో మై ఫోకస్ వాజ్ నాట్ ఆన్ యాక్టింగ్ బిగినింగ్లో. యాజ్ అ డైరెక్టర్గానే నేను ఇండస్ట్రీలో జాయిన్ అయ్యాను. యాక్టింగ్ హ్యాపెండ్ యాజ్ అ కాన్సిక్వెన్స్ ఆఫ్ దట్. ఓకే. సో అంటే మీకు చిన్నప్పటి నుంచి అనిపించేదా అంటే ఇండస్ట్రీకి వెళ్ళాలి, డైరెక్షన్ చేయాలి అని? చిన్నప్పటి నుంచి కాదండి, కానీ చిన్నప్పటి నుంచి స్కూల్ థియేటర్ అండ్ ప్లేస్లో చాలా యాక్టివ్గా నేను పార్టిసిపేట్ చేసేవాడిని. సో నా స్కూల్లో చాలా ఒక వెరీ యాక్టివ్ థియేటర్ గ్రూప్ ఉండే. సో దాంట్లో నేను ప్రతి ప్లేలో యాక్టింగ్ కానీ రైటింగ్ కానీ డైరెక్షన్ కానీ ఏదో రకంగా నేను పార్టిసిపేట్ చేసేవాడిని. అండ్ రవీంద్ర భారతిలో చాలా చాలా ప్లేస్ అవన్నీ మేము చేసామన్నమాట. సో అది మాత్రం ఇట్ వాజ్ పార్ట్ ఆఫ్ మై అప్బ్రింగింగ్ ఇన్ స్కూల్. కాలేజ్కి వచ్చిన తర్వాత అప్పుడు కొంచెం కెరియర్ డిసిషన్స్ అవన్నీ ఆ క్రాస్ రోడ్స్లో ఉండేటప్పుడు నాకు అనిపించింది కాదు మనకి నేను సినిమా ఇండస్ట్రీ జాయిన్ అవ్వాలి అండ్ ఆ ఎయిమ్ నా గోల్తో నేను నా జర్నీ రావడం జరిగింది. ఓకే. ఇప్పుడు డాలర్ డ్రీమ్స్ అన్నారు కదా, డాలర్ డ్రీమ్స్లో ఒక మంచి అంటే మెయిన్ రోల్ అనే చెప్పుకోవచ్చు కదా. సో అలా ఎక్స్పీరియన్స్ అంటే మీకు ఆ సిచ్యువేషన్లో కానీ ఆ రోల్ చేసినప్పుడు మీకు ఎలా అనిపించింది? డాలర్ డ్రీమ్స్ వాజ్ అ వెరీ ఇండిపెండెంట్ ఫిల్మ్ అండి. చాలా తక్కువ బడ్జెట్లో చాలా తక్కువ రోజుల్లో శేఖర్ గారి ఇంట్లో, నా ఇంట్లో, మా ఫ్రెండ్స్ ఇంట్లో, మా నేబర్హుడ్స్లో అంటే ఒక చిన్న యూనివర్స్ క్రియేట్ అయింది ఆ సినిమాలో. అంటే పద్మారావు నగర్లో, తార్నాకాలో ఆ చుట్టూ ప్రాంతంలో షూట్ చేసాం అనమాట. సో ఇట్ వాజ్ అ వెరీ ఇంటిమేట్ అండ్ వెరీ అంటే వీఆర్ టాకింగ్ అబౌట్ 98, 99 ఆ టైం పీరియడ్లో. సో ఐ థింక్ అప్పుడున్నే ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకింగ్కి ఒక ఇట్ వాజ్ జస్ట్ అబౌట్ బూమింగ్ అండి ఆ టైంలో. అంటే అప్పటికే 97లో హైదరాబాద్ బ్లూస్ అని ఒక ఫిల్మ్ వచ్చింది విచ్ క్రియేటెడ్ అ సెన్సేషన్ ఆల్ ఓవర్ ఇండియా. దాంతో అ లాట్ ఆఫ్ పీపుల్ స్టార్టెడ్ trying to make independent films. So one of them was Shekhar. And Dollar Dreams was a very it was a homemade film coach. Like ఇప్పుడు మనకి homemade pickles ఎలా ఉంటాయి, it was a very homemade film. ఆయన ఇంట్లోనే ఎక్కువ మా కాస్ట్ అందరూ అక్కడే ఉండేవాళ్ళం, అక్కడే లంచ్ డిన్నర్ అంతా అక్కడే చేసేవాళ్ళం అనమాట. సో ఆయన నేబర్హుడ్ చుట్టూ పద్మనాభ నగర్లోనే షూట్ చేసాం ఎక్కువ, అండ్ కొంతవరకు నా ఇంట్లో కూడా తార్నాకాలో. సో ఇట్ వాజ్, అండ్ స్మాల్ ఫిల్మ్స్ జస్ట్ స్టార్ట్ లైక్ దాట్, అండ్ నెక్స్ట్ థింగ్ is it won the national award for best debut director for Shekhar. So you never know, ante you start something that is so intimate and very in a small circle. In a what is wonderful about Dollar Dreams is అప్పుడులో ఆ సబ్జెక్ట్ మ్యాటర్ ఏది ఉందో 20 years తర్వాత కూడా చాలా రెలవెంట్ ఉంది. ఎందుకంటే ఇట్ డెల్ట్ విత్ ది అప్పుడున్నే ఐటీ బూమ్ అండ్ పీపుల్ వేర్, అంటే ఇండియాలో ఎస్పెషల్లీ హైదరాబాద్లో చాలామందికి వాళ్ళందరూ ఒక క్రాస్ రోడ్స్లో ఉండే వాళ్ళందరూ, అంటే అమెరికా వెళ్ళిపోవాలా లేకపోతే ఇండియాలోనే ఉండిపోవాలా, ఇండియాలో ఉండి ఇక్కడే స్టడీస్ పర్స్యూ చేయాలా లేకపోతే యుఎస్ వెళ్ళాలా. సో అలాంటి ఒక ఇట్ వాజ్ సెంటర్డ్ అరౌండ్ దట్ సార్ట్ ఆఫ్ డిస్కషన్. కానీ అది 20 years తర్వాత కూడా ఇట్స్ స్టిల్ రెలెవెంట్ అనమాట. సో చాలా మంది నాకు ఇప్పుడు కూడా యుఎస్లో ఉండేవాళ్ళు 20 years తర్వాత వాళ్ళు చెప్తుంటారు, అంటే డాలర్ డ్రీమ్స్ హెల్ప్ దెమ్ మేక్ అ డిసిషన్. అండ్ నా క్యారెక్టర్తో కొంతమంది ఐడెంటిఫై అయ్యారు. అండ్ it's special andi, ante Dollar Dreams has aged beautifully. Oka 20 years lo
25 years లో ఇప్పుడు it's still relevant and it has a lot of meaning, so it means a lot that you make something with with something that's so genuine, so small. అంటే చేసేటప్పుడు అంత అంబిషన్ ఏం లేకుండే ఏదో అవుతుంది ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్, యూ కెన్ నెవర్ సే. అవును, శేఖర్ కమ్ల గారు చాలా న్యాచురల్ గా తీస్తూ ఉంటారు కదా ఎలాగో. సో వన్ మోర్ థింగ్, ఇంకా మీకు శేఖర్ కమ్ల గారితో మంచి సాన్నిహిత్యం ఉంది కదా, అంటే ఎలా ఏర్పడింది? ఇండస్ట్రీకి స్టార్టింగ్ నుంచి వచ్చినప్పటి నుంచి అలాగే ఉండేదా మీకు? అవునండి, అంటే నేను యాక్చువల్లీ ఇండస్ట్రీలో అంటే శేఖర్ గారిని కలిసే ముందు నుంచే నేను పని చేస్తూ ఉన్నాను యాక్చువల్లీ. అప్పుడు మణిశంకర్ అని ఫిల్మ్ మేకర్ ఉన్నారు, ఆయనతో యాడ్ ఫిల్మ్స్ అండ్ కార్పొరేట్ ఫిల్మ్స్ అన్ని చేసేవాడిని. తర్వాత నగేష్ కుకునూర్, ఆయన హైదరాబాద్ బ్లూస్ చేశారు, ఆయనతో నేను ఇంకొక సినిమా రాక్ఫర్డ్ అని, ఆ సినిమాలో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాను. దాని తర్వాత నేను శేఖర్ గారిని కలిసాను అనమాట. హీ హడ్ జస్ట్ కమ్ బ్యాక్ ఫ్రమ్ ది యుఎస్ అండ్ we just met at a mutual friend's place, and అప్పటికి నాకు కొంచెం ఒక ఇండిపెండెంట్ ఫిల్మ్ ఎక్స్పీరియన్స్ ఉండే ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా. అండ్ ఆయనేమో యూఎస్ నుంచి వచ్చిన తర్వాత ఒక సినిమా చేద్దాము, ప్రొడ్యూస్ చేద్దామని ఆయన ఆలోచనలో ఉన్నారు. సో దట్స్ హౌ వి జస్ట్ మెట్ అండ్ అక్కడి నుంచి ఆ జర్నీ స్టార్ట్ అయింది. ఓకే, సో అప్పటి నుంచి ఎలా కంటిన్యూ అయిపోతుంది అనమాట.